హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. రూపాయి బిళ్ళని ఈ ప్రదేశంలో పెడితే చాలు, బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అయిపోతాడు. రూపాయి బిళ్ళతో చేసేటటువంటి ఈ పరిహారం వల్ల మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ పోయి మీరు కోరుకున్నటువంటి డబ్బు మీ సొంతం అవుతుంది. అంతేకాకుండా ఇంకా అదృష్టము, ఐశ్వర్యము అనేది మీకు సొంతం అయ్యి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా మీకు బంగారం అవుతుంది. రూపాయి బిళ్ళేగా అని తేలిగ్గా తీసేయమాకండి. రూపాయి బిళ్ళ ఎందుకంటే మనం కోట్లు సంపాదించినా కూడా మనకు మొదటిది రూపాయి బిళ్ళ నుంచే మన సంపాదన అనేది మొదలవుతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకోండి, 1,00,000 రూపాయలు 1 రూపాయి తగ్గినా కూడా ఆ 1,00,000కి విలువ ఉండదు. ఆ రూపాయి వేస్తేనే ఆ 1,00,000 అనేది కంప్లీట్ అయ్యిద్ది. రూపాయి అనే దానికి అంత పవర్ ఉంటది అనమాట. కాబట్టి రూపాయేగా అని తీసేయొద్దు, చాలా వాల్యూ ఉంది ఈ రూపాయి బిళ్ళకి. కాబట్టి ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది చాలా మంది చేసి కూడా ఫలితం అనేది పొందారండి. చాలా అద్భుతమైనటువంటి పరిహారము. మీకున్నటువంటి ఏ సమస్యలైనా, అది ఆర్థిక సమస్యలైనా, అప్పుల సమస్యలైనా, ఇళ్లలో భార్యాభర్తల మధ్య గొడవలైనా, అయినా కానీ మీది ఏ కోరికైనా సరే ఈ పరిహారం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది. అంటే మనకి ఆ సమస్య అనేది పూర్తిగా తీరకపోయినా ఆ సమస్య తీరటానికి ఒక గ్రీన్ సిగ్నల్ అనేది పడుతుంది అనమాట. కాబట్టి మనకు ఆ దారి అనేది చూపిస్తుంది, ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది. మీరు నమ్మకంతో చేయండి. చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద కోటేశ్వరులు అయిన వాళ్ళు కూడా అండి, ఒకప్పుడు కూటికి కూడా లేని వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళు సడన్ గా కోటేశ్వరులు అయిపోతూ ఉంటారు. అంటే వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట. 1 రూపాయితో, కేవలం ఒక్క రూపాయితో కోట్లు సంపాదించి కోటేశ్వరులు అయిన వాళ్ళని మనం ఎంత మందిని చూస్తున్నామండి మన కళ్ళతోటి. అది చాలా పవర్ ఉందన్నమాట. అది వాళ్ళ యొక్క పట్టుదల కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచన శక్తి కానివ్వండి, వాళ్ళని సడన్ గా వాళ్ళని కోటేశ్వరులను చేస్తుంది అనమాట. కొంతమంది ఏమో కోటేశ్వరులు, పుట్టుకతోటే కోటేశ్వరులు, గోల్డెన్ స్పూన్ తో తిని మనకి బంగారపు పళ్ళాల్లో తిన్నారు, అట్ట పెరిగారు, గోల్డెన్ స్పూన్ తో పెరిగారు అని చెప్పుకుంటా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే సడన్ గా డౌన్ అయిపోతారు, చివరికి కూటికి కూడా లేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారనమాట. అదే అంటారు, ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అంటే ఇలాంటివేనమాట. కాబట్టి అసలు వాళ్ళకి ఎక్కడ తేడాలు జరుగుతున్నాయి, ఏం చేస్తే ఇలాంటి మైనస్లు అవుతున్నాయి అనేవి మనకి చాలా వరకు కూడా వాళ్ళని చూసి చాలా మంది కూడా పాఠాలు నేర్చుకుంటా ఉంటారనమాట. అలాగ డౌన్ అయిన వాళ్ళని చూసి, వీడి పొరపాటు చేశాడు అందుకే అట్లా అయిపోయాడు, మనం అలా చేయకూడదు అని ముందులోళ్ళని చూసి వెనకమాలోళ్ళు దారి చూపించడం అంటారు కదా, అట్లా ముందలోళ్ళని చూసి వెనకమాలోళ్ళు అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి నేర్చుకుంటా ఉంటారనమాట. అలాంటి వాటికి అలాంటి హీనమైనటువంటి పరిస్థితులు రాకుండా మనకి ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా అద్భుతంగా ఉపయోగపడతాయండి. ఈ పరిహారాలు ఏంటంటే అది కొంతమంది జాతకాలను బట్టి కూడా ఈ పరిహారాలు కొంతమందికి వెంటనే రిజల్ట్ వస్తాయి. చిటికిట్లా వేసే టైంలో మనం ఆ పరిహారం చేసి చిటికిట్లా వేసే టైంలో వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది కొంతమందికి ఏంటంటే కొంచెం లేట్ అయింది. అది వాళ్ళ యొక్క గ్రహాల దోషాల వల్ల కానివ్వండి, జాతకాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల కానివ్వండి, కొంచెం లేట్ అయింది. అంతేగాని వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి రిజల్ట్ రాకపోతే, అబ్బా ఈ పరిహారాలు ఈ రోజుల్లో కూడా పరిహారాలా, ఇలాంటివన్నీ పనికిరాని, ఈ పని పాట లేక వీళ్ళు ఇలాంటి వీడియోలన్నీ చేసుకుంటున్నారు, వీళ్ళ డబ్బుల కోసం వీడియోలు చేసుకుంటున్నారు, వీళ్ళ టైం కోసం చేసుకుంటున్నారు, అది ఇది అని చెప్పేసి చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏంటంటే ఏదైనా సరే మనకు సమస్యకు పరిష్కారం అనేది ఆలోచించుకునే స్థితి లేనప్పుడు, అన్ని రకాలుగా ఆలోచనలు అయిపోయి ఇక ఫైనల్ స్టెప్ అయినప్పుడు మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఇవి మేము చెప్తున్న మాట కాదు, పెద్ద పెద్ద పండితులు చేసి రిజల్ట్ అనేది పొందారు. మనం వీటిని కేవలం మంచిగా ఉపయోగిస్తున్నాం కానీ ఎక్కడ చెడుకు ఉపయోగించట్లేదు. కాబట్టి ఒకవేళ ఎవరికన్నా కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, కానీ రిజల్ట్ అనేది మాత్రం తప్పకుండా ఉంటది. అంతేగాని పరిహారం అనేది ఎక్కడా కూడా ఇది మంచిది ఇది తప్పు అనేది ఎక్కడా ఉండదు. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. మీరేం చేస్తారంటే, ఏ రోజైనా పర్వాలేదు, మీరు చక్కగా ఉదయం లేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లుని శుభ్రంగా తుడుచుకోండి. ఫస్ట్ ఇల్లుని తుడిచే నీళ్ళల్లో ఏం చేస్తారంటే కొంచెం చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు అలాగా ఆ నీళ్ళల్లో వేసేసి, ఆ నీళ్ళతో కనుక మీరు ఇల్లుని శుభ్రంగా తుడిచినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ దరిద్రం కానీ ఏదన్నా ఉంటే పోయి మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే రూపాయి బిళ్ళ ఒకటి తీసుకొని 2 లవంగాలను తీసుకోండి. 2 చెప్పాను కదా, పువ్వున్న లవంగాలు ఉంటాయి, ఆ తొడిమి గిల్లిని అయితే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు. చక్కగా అట్లాగా తొడిమి ఉన్నటువంటి లవంగాలు 2 తీసుకొని 1 రూపాయి బిళ్ళ తీసుకొని, రూపాయి బిళ్ళని మీరేం చేస్తారంటే చాలా మంది చేతులు మారి మనకు 1 రూపాయి అనేది మన దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరు ఈ రూపాయిని శుభ్రంగా కడుక్కోండి.
ఆ రూపాయిని శుభ్రంగా కడిగి 2 లవంగాలను తీసుకొని మీరేం చేస్తారంటే, మీరు దీపారాధన చేసుకుంటారు కదా, దీపారాధన చేసుకున్నప్పుడు లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందర ఈ రూపాయి బిళ్ళని 2 లవంగాలను అక్కడ పటం ముందర పెట్టేసేయండి. అట్లా పెట్టేసేసి మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోండి. ఏ కోరికలైనా సరే 3 కోరికలు చెప్పుకోండి. ఎందుకంటే మనిషి అన్న తర్వాత కోరికల పుట్ట, కోరికలు ఉంటాయి, 190 ఉంటాయి కోరికలు. కోట్లు రావాలి, అది ఇది, హీరోయిన్ పెళ్ళం రావాలి, ఇట్లా రకరకాల కోరికలు ఉంటాయి. కోరికలు అంటే అలాంటివి కాదు, మన స్థితిగతులను బట్టి, మన పరిస్థితులను బట్టి మనం కోరికలు అనేవి కోరుకోవాలన్నమాట. ఒక సమస్య అనేది పదే పదే పట్టి పీడిస్తూ ఉంటది చూడండి, అలాగ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యల్ని మనం చెప్పుకోవాలి దేవుడి ముందర. చిన్న చిన్న సమస్యలు అంటే అవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, కాబట్టి అలాంటి వాటిని మనం లెక్కలో వేసుకోకూడదు. అలా పదే పదే ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే, అది ఆర్థిక సమస్యలైనా, ఇళ్లలో భార్యాభర్తల మధ్య సమస్యలైనా, పిల్లలు ఒక్కొక్కసారి మాట వినరు ఇళ్లలో, అట్లాగా ఇలాంటి సమస్యలు ఏదైనా ఉంటే మీ మనసులో మూడు కోరికలు ఆ సమస్యలు తీరిపోవాలని చెప్పేసి ఆ రూపాయి బిళ్ళని 2 లవంగాలను మీ చేతిలో పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి. అమ్మ, ఈ సమస్యలకు మాకు పరిష్కారం చూపించు, మాకు డబ్బు రావాలి, మాకు కలిసి రావాలి, మేము ఈ బాధలు పడలేకపోతున్నాము, మాకు ఏది పట్టుకున్నా ఫెయిల్ అవుతుంది, దయచేసి మా మీద అనుగ్రహం చూపించి మాకు డబ్బు కలిసి వచ్చేటట్టుగా ఏర్పాటు చేయమని అమ్మవారికి నమస్కారం పెట్టుకోండి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని, పిల్లలు మీరు చెప్పినట్లుగా వినాలని, ఇలాగా ఏదైనా ముఖ్యమైనటువంటి 3 కోరికలు మీ మనసులో చెప్పుకొని ఆ రూపాయి బిళ్ళని 2 లవంగాలను అమ్మవారి పటం ముందర ఉంచేసేసి 24 గంటలు అంతే పటం ముందర ఉంచేసేయండి. 24 గంటల వరకు దాన్ని కదిలించొద్దు వాటిని. తర్వాత తెల్లవారిన తర్వాత చెప్పాను కదా, రూపాయి బిళ్ళ మాత్రం కడిగి పెట్టండి, గుర్తుంచుకోండి ఈ పాయింట్. ఇంకా అలా 24 గంటలు పెట్టేసేసి మీరేం చేస్తారంటే, తెల్లవారిన తర్వాత చక్కగా స్నానం చేసేసి ఆ రూపాయి బిళ్ళని 2 లవంగాలను తీసుకొని మీరు మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ లో పెట్టేసుకొని పొట్లంలా కట్టుకొని, లేదా ఇట్లా ఓపెన్ చేసి మామూలుగానైనా సరే ఆ రూపాయి బిళ్ళని 2 లవంగాలను బీరువాలో పెట్టుకోండి, మీరు డబ్బులు ఇచ్చే ప్లేస్ లో. అదే మీ భర్తకి జేబులోనైనా సరే పెట్టి పంపించవచ్చు. ఏదైనా వృత్తి మీద కానీ, వ్యాపారం మీద కానీ బయటికి వెళ్తూ ఉంటారు కదా, మీకు బాగా కలిసి రావాలని మీ భర్త జేబులోనైనా సరే ఒక చిన్న పొట్లంలా కట్టేసేసి, రూపాయి బిళ్ళ 2 లవంగాలు అంటే అంత చిన్న పొట్లం వచ్చింది, అది మీ భర్త జేబులో పెట్టినా సరే మీకు సంవత్సరం మొత్తం కూడా, ఇవాళ కనుక మనం చేసి పెడితే సంవత్సరం మొత్తం కూడా డబ్బుని ఆకర్షిస్తాయి. ఆ రూపాయి బిళ్ళ, ఆ 2 లవంగాలు అనేవి డబ్బును ఆకర్షిస్తాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు ధనం ఆకర్షించి మన దగ్గరికి, మన జేబులోకి వచ్చి డబ్బు పడేటట్లుగా, మన బీరువాలోకి వచ్చి డబ్బు పడేటట్లుగా ఆ రూపాయి బిళ్ళ, ఆ 2 లవంగాలు అనేవి ఆకర్షించే గుణం అనేది బాగా ఉంటది. కాబట్టి ఈ చిన్న పరిహారం అయినా సరే మీకు మంచి రిజల్ట్ ఉంటదండి, మీకు బాగా కలిసి వచ్చింది. మీకు అనవసర ఖర్చులు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతాయి. చాలా మంది కూడా బాధపడతా ఉంటారు, ఈ సమస్యలు మేము పడలేకపోతున్నాము, ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఏది పెట్టుకున్నా కూడా ఫెయిల్ అయిపోతుంది, లాభం రాకపోగా మనం పెట్టిన పెట్టుబడికి ఇంకా నష్టాలు చూపించిద్ది మనకి, ఇంకా మనం అప్పులు బీక్కొచ్చి వాళ్ళకి అవి కట్టాలి. అలా అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు చాలా మంది. అసలు ఏం పని చేసి బతకాలి అనేటటువంటి ఒక క్వశ్చన్ అనేది ఏర్పడిద్ది అనమాట. కాబట్టి అలాంటి మొండి సమస్యలకైనా సరే ఈ చిన్న పరిహారం అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. చక్కగా మీకు డబ్బును ఆకర్షించేటటువంటి గుణం అనేది మనకు రూపాయి బిళ్ళే ఏదైనా సరే, మొదటి కోట్లైనా సరే రూపాయి అనేది మొదలు, కాబట్టి ఆ రూపాయి బిళ్ళే కానీ తేలిగ్గా తీసేయొద్దు. ఈ రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేయండి, మీకు మంచి నెంబర్ 1 ఫలితం వచ్చింది. ఇది పెద్ద పెద్ద పండితులు పురాణాల్లో చెప్పినటువంటి మాట. కాబట్టి ఈ రూపాయి బిళ్ళతో 2 లవంగాలతో ఈజీగా సింపుల్ గా ఈ పరిహారం చేసుకొని మీ సమస్యల నుంచి బయటపడి చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అయ్యేటట్లుగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పొందండి. సంవత్సరం మొత్తం డబ్బును ఆకర్షించేటటువంటి గుణం ఈ పరిహారానికి ఉంటుంది. కాబట్టి మర్చిపోకండి, ఈ పరిహారం చేయండి. చూసారు కదా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.